నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. కిరాణా హిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు ఇది. ఇది ఎక్కడ ఉంది, అక్కడ ఏముంది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పుడేం జరగబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కిరాణా హిల్స్ వ్యవహారం సంచలనంగా మారింది. పాకిస్తాన్లోని ఈ ప్రాంతం ఇప్పుడు సంచలనానికి కేర్ ఆఫ్ అయింది. త్రివిధ దళాల మీడియా సమావేశంలో ఈ ప్రాంతం పేరు ప్రస్తావనకు రాగా ఆ కొండల్లో ఏం జరుగుతుందేంటనే డిస్కషన్ నడుస్తోంది. అసలు కిరాణా హిల్స్ ఏంటి, పాకిస్తాన్కు ఎందుకు అది చాలా కీలకం? పాక్ అక్కడే దాచిందా? కిరాణా హిల్స్ పేరెత్తితే పాకకు ఎందుకు ఉలుకు? అసలు కిరాణా హిల్స్ లో ఏం జరుగుతోంది? కిరాణా హిల్స్ పై భారత్ నిజంగా దాడి చేసిందా? సోషల్ మీడియా ట్రెండింగ్ లో కిరాణా హిల్స్, ఈ ప్రాంతం ఎక్కడుంది, పాక్కు ఎలా కీలకం? పాకిస్తాన్ కిరాణా హిల్స్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ పై భారత రక్షణ శాఖ అధికారుల మీడియా సమావేశంలో పాకిస్తాన్లోని ఈ ప్రాంతం పేరు అందరినీ ఆకర్షించింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ఏరియా పాక్ రక్షణ శాఖకు ఎంతో కీలకం. ఆ దేశం ఇక్కడ తన అణు స్థావరాన్ని నిర్వహిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతం సర్గోదా ఎయిర్ బేస్ కు 20 కిలోమీటర్లు, కుషాబ్ అణు కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానికంగా కిరాణా అనే కుగ్రామం పేరు మీదుగా ఈ కొండకు కిరాణా హిల్స్ అనే పేరు వచ్చింది. పాకిస్తాన్ రక్షణ శాఖ తమ వాయుసేన స్థావరం కోసం 1970లో కిరాణా హిల్స్ ను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇక్కడే 4091 స్క్వాడ్రన్ తో పాటు ఒక రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. 1978-79లో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ అణు కార్యక్రమాలకు సంబంధించి పరిశోధనలు, పరీక్షలు నిర్వహించిందనే ప్రచారం ఉంది. పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ అనే ఏరియాలో భూగర్భంలో అణ్వాస్త్రాలు ఉన్నాయని, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, ఆ న్యూక్లియర్ వెపన్స్ మీద దాడి జరిగిందని, ఆ న్యూక్లియర్ బ్లాస్ట్ మూలాన పాకిస్తాన్లో తీవ్రమైన నష్టం జరిగిందనేవి ఫేక్ న్యూస్గా పరిగణించాలని మనం అది ఫేక్ న్యూస్, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల దగ్గర నుంచి సానుభూతి పొందాలనే దిశగా దాన్ని వాడుకుందాం అనేది వాళ్ళు పన్నిన పన్నాగంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అణు పరిశోధనలు, పరీక్షల కోసం భూమిలో అనేక సొరంగాలను తవ్వారని, ఈ ప్రాంతంలో దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా భారీ పేలుళ్లను కూడా తట్టుకునేలా పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ప్రత్యేకమైన సొరంగాలను నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా కంటపడకుండా ఆ దేశ అంతరిక్ష నిఘా నుంచి తప్పించుకునేందుకు కిరాణా హిల్స్ ప్రాంతంలో కేవలం రాత్రిపూట మాత్రమే సొరంగాల తవ్వకాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి వన్యప్రాణులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. కిరాణా హిల్స్ కు ఎవరికీ ప్రవేశం లేకుండా మల్టీలెవెల్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గతంలో కిరాణా హిల్స్ సొరంగాల్లో చైనా తయారు చేసిన M11 క్షిపణులను పాకిస్తాన్ నిల్వ చేయగా ఆ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో వాటిని అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి తరలించారు. క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిరంతరం కిరాణా హిల్స్ పై నిఘా పెట్టడంతో పాక్ తన అణు కార్యక్రమాలను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అయినా సరే కిరాణా హిల్స్ లోనే అణ్వాయుధాలను నిల్వ ఉంచినట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ అణు స్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అయింది. భారత్ లక్ష్యంగా చేసుకున్న సర్గోదా ఎయిర్ బేస్ కు ఈ కిరాణా హిల్స్ దగ్గరలోనే ఉండడం ఇలాంటి వార్తలకు బలం చేకూరింది.
అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను కిరాణా హిల్స్ దగ్గర నిల్వ చేస్తుందని తమకు తెలియదు అని, తాము మాత్రం అక్కడ దాడులు చేయలేదని క్లియర్ కట్ గా చెప్పారు. లలో పాకిస్తాన్ కిరాణా 1 అనే సబ్ క్రిటికల్ అణు పరీక్షలను ఆ కొండల్లోని భూగర్భ సొరంగాలలో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఖుషాబ్ అణు రియాక్టర్ తో సహా సున్నితమైన సైనిక స్థావరాలు కిరాణా హిల్స్ కు అందుకే సమీపంలో ఉన్నాయని అంటారు. కిరాణా కొండ కిందనే పాక్ తన అణ్వాస్త్రాలను నిల్వ చేసిందని చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. భారత వైమానిక దాడుల తర్వాత లేటెస్ట్ గా ఆ ప్రాంతంలో చిన్నపాటి భూకంపం కూడా రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇకటు కిరాణా హిల్స్ సమీపంలో ఆర్మీ కార్యకలాపాలు జరుగుతున్నట్టు కొన్ని శాటిలైట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ 1 ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అణు లీకేజీని గుర్తించే B-350 AMS ఎయిర్ క్రాఫ్ట్ కిరాణా కొండల ప్రాంతంలో రేడియేషన్ లీక్ ఆనవాళ్లను అంచనా వేసే ప్రయత్నం చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కిరాణా హిల్స్ ప్రాంతంలో దాడులు జరిగిందనే గాసిప్ కు తోడు రేడియేషన్ లీకులు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో కిరాణా హిల్స్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. కిరాణా హిల్స్ బ్యాక్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్ పై నెటిజన్లలో ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తోంది. ఎలాంటి దాడి చేయలేదని భారత సైన్యం క్లారిటీ ఇచ్చినా మరికొన్ని అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా కిరాణా హిల్స్ పేరెత్తితేనే పాకిస్తాన్ ఉలిక్కి పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మూడు రోజుల దాడులతో పాకిస్తాన్కు భయాన్ని పరిచయం చేసింది భారత్. మా వైపు, మా నేల వైపు మళ్లీ చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కూడా ఉండదు అన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. అయితే దేనికైనా రెడీ అన్నట్లు ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటూ భారత్ కాళ్ల మీద పడింది. అసలు ఆ దేశం ఎందుకు అంత భయపడింది? కిరాణా హిల్స్పై దాడి జరిగిందా? ఈ భయంతో పాటు భారత్ పంపిన సందేశం ఏంటి? ఎందుకు అంతలా భయపడింది? కాల్పుల విరమణకు మోకరిల్లింది అందుకేనా? కిరాణా హిల్స్ పై దాడులు నిజమేనా? ఆ అమెరికా ఫ్లైట్ ఎందుకు చక్కర్లు కొట్టింది? పాకిస్తాన్ అణ్వాయుధాలను దెబ్బకొట్టే సామర్థ్యం ఉందని భారత్ ప్రూవ్ చేసింది. నిజానికి పాకిస్తాన్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. పహల్గాం ఘటన తర్వాత మనోళ్లు ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పాక్ నేతలు, మంత్రులు వాగిన వాగుడు అంతా ఇంతా కాదు. అణు దాడి చేస్తామంటాడు ఒకడు, 140 న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయంటాడు ఇంకొకడు. ఇప్పుడే కాదు, గతంలోనూ పాక్ది ఇదే తీరు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటూ భారత్ను భయపెట్టడం అలవాటుగా మారింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్కి బలుపు తగ్గిపోయింది. మీ న్యూక్లియర్ స్థావరాలను కొట్టగలిగే సామర్థ్యం ఉందని పాక్కు అర్థమయ్యేలా చెప్పింది. సరిగ్గా కిరాణా హిల్స్ మీద దాడి జరిగిందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా సమీపంలో సర్గోదా ఎయిర్ బేస్ పై దాడులు చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ప్రపంచంలో 197 దేశాలుంటే 150 దేశాలు పైగా భారత్కి సపోర్టుగా భారతదేశం యొక్క మానవతావాదము, మానవత్వము అంటే హ్యూమనిజం ఫైటింగ్ ఓవర్ టెర్రరిజం. పాకిస్తాన్ ఈజ్ రిప్రజెంటింగ్ టెర్రరిజం, వెరాజ్ భారత్, ఇండియా ఈజ్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమనిజం. సో మానవత్వము, మానవతావాద విలువలతో కూడిన సంస్కృతి సాంప్రదాయాలున్న భారత్ ఉగ్రవాదము, మతమౌఢ్యము, మత జాడ్యంతో, మతోన్మాదంతో పెట్టరేగుతున్న పాకిస్తాన్ మీద చేసే ఒక ధర్మ యుద్ధం ఇది. కిరాణా హిల్స్ పై దాడికి సంబంధించి భారత్ ఆర్మీ ఖండించగా
పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అయితే సర్గోదా ఎయిర్ బేస్ పై దాడితో ఆ ప్రభావం సమీపంలోని కిరాణా హిల్స్ పై పడి ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కిరాణా హిల్స్ కు 100 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాంతాలు ఖాళీ చేయించాలని పాక్ అధికారులు ఆదేశించారంటూ జరుగుతున్న ప్రచారం కిరాణా హిల్స్ చుట్టూ మరింత చర్చకు కారణమవుతోంది. అయితే నిజానికి కిరాణా హిల్స్ ఘటనతోనే పాకిస్తాన్కు భయం మొదలైందని, వణికిపోతూనే సీజ్ ఫైర్ కోసం ప్రపంచ దేశాలను అడుక్కోవడమే కాదు, భారత్ ఆర్మీ ముందు మోకరిల్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్గోదా ఎయిర్ బేస్ పై దాడి ఎఫెక్ట్ కిరాణా హిల్స్ పై పడి న్యూక్లియర్ లీకేజీ జరిగింది నిజమే అయితే అంతర్జాతీయంగా పాక్ మరింత ఇరుకున పడే అవకాశం ఉంటుంది. ఇకటు అమెరికాకు చెందిన బీచ్ క్రాఫ్ట్ B-350 AMS విమానం కిరాణా హిల్స్ ప్రాంతంలో చక్కర్లు కొట్టడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన ఈ విమానం ఏరియల్ మేజరింగ్ సిస్టమ్ కోసం యూజ్ చేస్తారు. రేడియేషన్ తో పాటు ఫాల్అవుట్ మ్యాపింగ్ ను ఇది పర్ఫెక్ట్ గా గుర్తిస్తుంది. B-350 AMS విమానం అనేది సాధారణ సైనిక వాణిజ్య విమానం కాదు. గామారే సెన్సార్లు, రియల్ టైమ్ డేటా ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, అధునాతన భౌగోళిక మ్యాపింగ్ సాధనాలతో రెడీ అయి రేడియేషన్ లీక్లను గుర్తించి ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. అమెరికా సాయంతో పాకిస్తాన్ దీన్ని అభివృద్ధి చేసింది. అయితే ఇప్పుడు అది గగనతలంలో కనిపించడం కొత్త అనుమానాలకు కారణమవుతోంది. భారత ఆర్మీ ప్రకటించినట్లు కిరాణా హిల్స్ పై నేరుగా దాడి జరగకపోయినా పరోక్షంగా ఎఫెక్ట్ అయి ఉంటుందని, ఆ భయంతోనే పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటూ భారత్ ముందు విన్నపాలు పెట్టిందనే చర్చ జరుగుతోంది. కిరాణా హిల్స్ లో ఏముంది? నిజంగా అణు ఆయుధాలు ఉన్నాయా? ఆ ప్రాంతం మీద మన ఆర్మీ దాడులు చేసిందా? లేదంటే ఎక్కడో జరిగిన దాడి ఎఫెక్ట్ అక్కడ పడిందా? వీటన్నింటికీ ఆన్సర్లు బయటకు వచ్చినా రాకపోయినా భారత ఎయిర్ ఫోర్స్ పాక్కు భయం పుట్టించింది. మన దేశంపై కుట్ర చేయడమే కాదు, కుట్ర చేయాలన్న ఆలోచన రావాలన్నా వణుకు పుట్టించిందన్నది కూడా క్లియర్.